మీరు 'గర్ల్ ఫ్రెండ్' స్క్రిప్ట్ వింటున్నప్పుడు, ఇది నేను చేయాల్సిన మూవీ అని ఫిక్స్ అయిన మూమెంట్ ఏంటి? స్క్రిప్టే అండి. అంటే స్క్రిప్ట్ చదివిన తర్వాత, ఆ స్క్రిప్ట్ నుంచి బయట రావడానికి నాకు కొంతసేపు పట్టింది. ఓకే. అండ్ ఎలాంటి సినిమా అంటే ఇప్పుడు మనం 'దియా' గురించి ఇప్పుడు కూడా మాట్లాడతాం క్లైమాక్స్ గురించి. యాహ్! బేసికల్లీ దసరా ఇంటర్వల్ గురించి మాట్లాడతాం. యాహ్! ఆ ఇంపాక్ట్‌లున్నాయి ఈ సినిమాలో. అంటే మీరు థియేటర్‌లో చూసి ఒక 2 ½ అవర్స్ చూసి ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం కాదు. హ్మ్. ఈ సినిమా మీతో మిగిలిపోతది. మీకు చాలా దగ్గరగా కనెక్ట్ అవుతది. అండ్ విక్రమ్ క్యారెక్టర్ ఎలా అంటే స్టోరీకి మీరు చాలా యూ లవ్డ్ స్టోరీ. అంటే మంచోడు అలాంటిదున్నది. బట్ విక్రమ్‌కొస్తే ఒక లవ్ హేట్ రిలేషన్‌షిప్ ఉంటది ఆడియన్స్‌కి విక్రమ్‌తో. హ్మ్. వాడు నచ్చుతాడు మీకు. ఒక్కొక్కసారి యూ విల్ స్టార్ట్ హేటింగ్ హిమ్. ఒక్కొక్కసారి మిమ్మల్నే మీరు చూసుకుంటారు. ఓకే. మనకే తెలియకుండా మనం ఇలా ఉన్నామేంటి అని అనిపిస్తది. సో, యాహ్! చాలా చాలా దేర్ ఈస్ సో మెనీ లేయర్స్ టు ద క్యారెక్టర్స్. భూమా క్యారెక్టర్ అయినా అంటే అమ్మాయిలు భూమా క్యారెక్టర్ చాలా కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ ఇంట్రోవర్ట్ అమ్మాయిలు. హుహు. అండ్ ఆ కథ ఎలా ఉంటదంటే మీరేదో మీ మీ లైఫ్‌లో ఒకప్పుడు జరుగుతుంది. జరిగింది ఇది. హ్మ్. లేకపోతే ఇప్పుడు ప్రాసెసింగ్. జరుగుతుంది. యాహ్! లేకపోతే నా ఫ్రెండ్ లైఫ్‌లో ఇలా జరిగింది. ఇలాంటి ఉంటది స్టోరీ. అంటే మీకు చాలా దగ్గర కనెక్ట్ అనిపిస్తది. అవుతూ. చాలా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఇట్ విల్ బి వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. అండ్ డెఫినిట్‌గా ఖచ్చితంగా ఈ సినిమా బయటకొచ్చిన తర్వాత దీని గురించి చాలా మంది మాట్లాడతారు. అంటే హుహు. ఇట్ విల్ నాట్ పాజిటివ్, నెగెటివ్ వాటెవర్. బట్ మిమ్మల్ని ఒక డిస్కషన్‌కి పెడతది ఈ సినిమా. హుహుహు. అది మాత్రం అది ఖచ్చితంగా చేస్తది. అనిపిచ్చేసింది. ట్రైలర్ హ్మ్. చూసినప్పుడు ఇట్ వాస్ లైక్ సాఫ్ట్, ఎమోషనల్, కొంచెం ఇంటెన్స్‌గా, కన్‌ఫ్యూజింగ్‌గా. ట్రైలర్ కట్ వాస్ అమేజింగ్. అసలు చాలా యాహ్! సస్పెన్స్‌తో చేశారనమాట. చాలా వర్క్ చేశారండి. అంటే అంత ట్రైలర్ రావాలంటే ప్రొడక్షన్ హౌస్, డైరెక్టర్ ఇద్దరు కలిసి దే హావ్ కట్ ఐ డోంట్ నో హౌ మెనీ కట్స్ లైక్ మోర్ దెన్ 50 కట్స్ అనుకుంటా ట్రైలర్ కట్ అయింది. ఓహ్! సో దే ఆర్ రియల్లీ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ కథ చెప్పాలి, బయటికి రావాలి, ఇలాంటి కథలు రావాలి. అంటే మనం చాలా ఎంటర్‌టైన్ వేస్ వి సీ ఫిల్మ్స్ ఇన్ అన్ ఎంటర్‌టైన్‌మెంట్ వే. బట్ దిస్ ఫిల్మ్ విత్ ఎంటర్‌టైన్‌మెంట్ ఐ థింక్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటది. హుహుహు. చాలా పర్సనల్ ఇంటెన్స్. లెవెల్‌గా హ్మ్. కనెక్ట్ అవ్వడం ఎక్కువ ఉంటది ఈ సినిమా. ఓకే. ఓకే. యాహ్! సో, వెన్ ఇట్ కమ్స్ టు ద క్యారెక్టర్ అండ్ యువర్ రోల్, మిమ్మల్ని ట్రైలర్ వైస్‌గా చూస్తే నాకు కొంచెం ఒక మల్టిపుల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న పారలెల్ రిలేషన్‌షిప్ అనొచ్చు నేను. మల్టిపుల్ కాదు. పారలెల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనిపించింది. ఒక బ్యాడ్ బాయ్ ఫ్రెండ్‌లా అనిపించింది. సో, వాట్ ఈస్ థాట్? ఏంటంటే మనం ట్రైలర్ ఒక రకంగా కట్ చేసాం. హుహు. దట్ ఈస్ ద రీజన్. అంటే ఈ క్వెషన్ నేను ఆన్సర్ చేసేస్తే ఆ క్యూరియాసిటీ ఎళ్ళిపోతది. అవునా? ఓకే. అంటే ఆ క్యారెక్టర్‌కి, ఆ సినిమాకి ఒక క్యూరియాసిటీ ఉంటది కదా! అవును. ఏంటిది? దేని నాకుంది గురించి ఇప్పుడది. సినిమా? జనరల్‌గా ఇది వర్క్ అవుతది. ఇది మిమ్మల్ని థియేటర్‌కి తీసుకువస్తది. దట్ ఈస్ ద రీజన్ 50% ట్రైలర్ కట్ అయింది. నేనిప్పుడు హ్మ్. ఇక్కడ కూర్చొని నేను కాదు, ఇలా కాదు, ఇలా నేను ఇది అని చెప్పేస్తే ఆ క్యూరియాసిటీ ఎళ్ళిపోతది. అండ్ ఆల్ దట్ వర్క్ విల్ గో ఇన్ వెయిన్. సో, ఓకే. ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. మనం కథని బయటకు చెప్పకుండా బట్ స్టిల్ ఆ కథ ఎంత ఇంటెన్స్‌గా ఉంది అని చెప్పాం మనం ట్రైలర్‌లో. అండ్ దట్ ఈస్ హ్మ్. వాట్ పీపుల్ ఆర్ లవింగ్ అబౌట్ ట్రైలర్ ఐ థింక్. ఈ క్యూరియాసిటీ మంచిదే. ఐ థింక్ ఇంకా ఎక్కువ రోజు లేదు. ఇంకొక 1 వీక్ ఉందంతే అంతే. వచ్చేస్తది. అంతే. వచ్చేస్తది. చూసేస్తాం మేము కూడా. చూసి చాలా చెప్పండి ఎలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఉందని. కాబట్టి. యాహ్!